వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ మహేష్ వరల్డ్. సో ఇప్పుడు ఈ రోజు బ్లాగ్ ఏంటంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఒక డేలో నేను ఏం చేశాను ఏంటని చెప్తే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా డ్యూటీ నుంచి వచ్చాక నైటే అన్ని గిన్నెలన్నీ తోమేశాను అనమాట. సో రేపు మార్నింగ్ అంత హెవీ వర్క్ అనిపించదు అని చెప్పి ఇంకా గిన్నెలు అయితే తోమేశాక స్టవ్ అంతా క్లీన్ చేసేసి గిన్నె కూడా మొత్తం ముగ్గులు వేసాను అనమాట. సో రేపు పాలు పొంగిద్దామని చెప్పి ముగ్గులు అయితే వేసాను. నార్మల్గా అయితే వేయను, శుక్రవారం ఎప్పుడన్నా కడిగినప్పుడు వేస్తూ ఉంటాను అనమాట. సో స్టవ్ అయితే క్లీన్ చేసినప్పుడల్లా అయితే ముగ్గులు వేయను. ఇంకా నాకైతే అసలు ముగ్గులు రావన్నమాట. బేసిక్లీ అప్పట్లో వచ్చేటివి, ఇంకా ఇప్పుడైతే కింద ఆంటీ వాళ్ళు వేస్తున్నారు. అసలు ముగ్గులే మర్చిపోయాను అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడైతే మా మమ్మీ తిట్టి మరీ వేయించేదన్నమాట. సో అలా వేస్తూ ఉండేదాన్ని అప్పుడు. ఇప్పుడైతే మొత్తం చాక్ పీస్ తోటి అయితే వేస్తాను. ఇంకా మా ఊరు వెళ్ళానంటే మా అక్క వాళ్ళైతే అసలు వేయనివ్వరు అనమాట. నన్ను లావుగా వేస్తాను అని చెప్పి, ఊర్లలో సన్నగా వేసుకుంటారు కదా. సో అక్కడైతే నన్ను అసలు ముగ్గు అయితే వేయనిది మా అక్క. సో మేమైతే హాల్లో పడుకుంటామన్నమాట. ఎందుకంటే మాది బెడ్రూమ్లో కొంచెం ఫ్యాన్ రిపేర్ ఉంది, అది చేపిస్తున్నామని చెప్పి ఇంకా మేము ముగ్గురం అయితే హాల్లోనే పడుకుంటున్నాం. ఇంకా మేము ఉన్నాం కదా, రేణుకో వాళ్ళు ఇంకా రాలేదు. సో ఇంకా నేను వాళ్ళనైతే లేపి అక్కడ బెడ్ మీద పడుకోమని చెప్పి ఇంకా నేనైతే హౌస్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో 5కి అయితే లేసాను. ఇంకా 4:30కి అలారం పెట్టుకున్నాను కానీ మెలకు రాలేదనమాట. ఇల్లు క్లీన్ చేశాక ఇంకా మొహానికి అయితే పసుపు కొమ్ము రాశారనమాట. నాకు మొన్న మార్కెట్లో కనిపించింది, తీసుకొచ్చాను రాసుకోమని చెప్తే ఇంకా అలా రాసుకున్నాను. ఇంకా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయాక ఇంకా దేవుడి ఫొటోస్కి అయితే బొట్లు పెడుతున్నాను అనమాట. మొత్తం క్లీన్ చేసి, అంటే నేను అమావాస్య వెళ్ళిపోయింది అనుకుంటా అప్పటికి. తర్వాత నెక్స్ట్ టైం క్లీన్ చేసి బొట్లు పెడుతున్నాను. అమావాస్య అయినాక బొట్లు పెడతా ఉంటారు కదా. సో నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇంకా మా లంచ్ బాక్స్లో అయితే అసలు నేను ప్రిపేరే చేయలేదు. ఫస్ట్ అయితే దేవుళ్ళకి బొట్లు పెట్టేశాక పరమాన్నం వండుతూ వంట చేసుకుందామని చెప్పి ఇంకా దేవుళ్ళకి అయితే బొట్టు పెట్టేశాను. ఇంకొక పక్కనేమో స్టవ్ మీద పరమాన్నం పెట్టి వచ్చేసాను అనమాట. పాలు పొంగిస్తా అని చెప్పాను కదా. ఇంకా గెన్నం అయితే వాటర్లో పోసి పెడతా ఉంటారు కదా. సో మా స్టోర్లో ఇలా లిక్విడ్ టైప్ దొరుకుతుంది అనమాట. సో అదే తీసుకొచ్చి పెడుతున్నాను. సో దేవుళ్ళకి ఒక సపరేట్, మాకు ఒకటి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా గంధం పెట్టుకోవాలనుకున్నా మేము ఇదే పెట్టుకుంటాము. చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ పరమాన్నం కూడా అయిపోయింది అనమాట. ఇంకా చక్కెర ఇలాచి వేస్తే అయిపోతుంది. సో నేను రేపు పూజ చేస్తానంగా ఇవాళ దేవుడికి ప్రసాదం పెడుతున్నాను. అంటే ఎప్పుడు ఏం చేస్తానంటే స్టీల్ గిన్నెలో పెడతాను. సో చిన్న చిన్న గిన్నెలు వచ్చినాయి అన్నమాట మా స్టోర్లో. సో 65 రూపీస్ ఏమో డిస్కౌంట్ ఉంటుంది కదా అని చెప్పి 2 అయితే తీసుకున్నాను అనమాట. చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయి అనమాట. చిన్న చిన్న బుల్బుల్లిగా దేవుళ్ళకి కొంచెం మనం పెట్టుకుంటాం కదా. సో ఆ వీటికైతే కరెక్ట్ సెట్ అవుతాయి అనమాట. మెయిన్గా ప్లేస్ ఎక్కువ ఉండదు కదా కొంతమంది ఇళ్ళల్లో. సో ఇప్పుడు నాలాగా అంటే నేను ఒక షెల్ఫ్లో పెట్టుకున్నాను అనమాట. కొంతమందికి 7:30 నుంచి మానస్ని లేపుతామన్నమాట. సో వాడు స్కూల్కి రెడీ అవ్వాలి కదా అని చెప్పి ఇంకా మా మానస్ని స్నానం చేపించేది వాళ్ళ డాడీ చేపిస్తాడు. ఇంకా తర్వాత నేనైతే డ్రెస్ రెడీ చేసుకుంటూ వంట చేస్తానన్నమాట. రోజు ఇదే పని. సో ఇంకా ఆ రోజు కొంచెం నేను తొందరగా లేసాను కాబట్టి కొంచెం తొందరగా పనులు అయిపోతున్నాయి. ఇంకా వాడి కోసం పాలైతే తీస్తున్నాను. ఫైనలీ దీపం అయితే పెడుతున్నాను. సో ఇంకా పరవాన్నం అది వండేసాను కదా, అవి కూడా తెచ్చి ఇంకా అన్నీ అక్కడ పెట్టుకుని ఒక్కసారి అదేమంటే చిన్న టేబుల్ లాగా ఎక్కుతాను అనమాట దాని మీద. సో హైట్ అయితే అసలు సరిపోదు, ఇంకా హైట్ ఎక్కామనుకోండి మనం వెయిట్ ఆపలేక ఎక్కడ పడేసిద్దాం అని చెప్పి. నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం అనమాట. సో ఏ రోజు చేయకపోయినా సరే వెంకటేశ్వర స్వామి సాటర్డే ఇంకా ముక్కోటి ఏకాదశి ఇలా వస్తాయి కదా. సో ఆ డేస్లో అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాను. ఇంకా వంట విషయానికి వస్తే ఆ రోజు ఆలుగడ్డ ఇంకా బఠానీ చేస్తున్నాను. ఇలా నేను చేసేదానికంటే ఇంకో టైప్ ఉంటుంది అనమాట. మొత్తం ఆలుగడ్డ ఉడకబెట్టేసి స్మాష్ చేసి వండుతారన్నమాట. సో మా ఇంట్లో మా హస్బెండ్కి, నాకు, మా మానస్కి అలా ఇష్టం అనమాట. ఇంకా టైం లేదని చెప్పి ఇలా కట్ చేసేసి చేస్తున్నాను. బఠానీ వేస్తున్నాను ఫస్ట్ టైం. ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఎందుకంటే టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పి ఆ రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్పి ఇంకా మా ఇంటి దగ్గర ఉంటుంది. సో ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది అనమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా బాక్సెస్ కూడా పెట్టేశాను. ఈ 3 బాక్సెస్ అయితే మా హస్బెండ్వి, ఈ చిన్న బాక్స్ నాది, మానస్కి ఇంకా లంచ్ బాక్స్ కలిపి పెట్టాలని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నాడు. ఆలుగడ్డని కొంచెం తుంపి వాడికైతే బాక్స్లో పెడుతున్నాడు రైస్. ఇంకా వాడికి ఏ తొక్క ఉండొద్దు అనమాట దాంట్లో. ఇంకా ఈ సాల్ట్ బిస్కెట్స్ అయితే కొన్నాడు కానీ డీమార్ట్లో అసలు తినట్లేదు, అలాగే ఉంది ప్యాకెట్ మొత్తము. ముగ్గురం కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో వాడికైతే స్కూల్ యూనిఫామ్లోనే షూస్ వేయకుండా తీసుకెళ్ళిపోతున్నాము. బ్యాగ్ అవన్నీ కింద పెట్టేసుకుని మళ్ళీ 2 ఫ్లోర్లు ఎక్కాలని చెప్పి.
ఇంకా ఆ రోజు పసుపు కొమ్మ అయితే పెట్టుకున్నాను కదా ఫేస్కి, కొంచెం గ్లో వచ్చినట్టు అనిపించింది అనమాట నాకైతే. సో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా చాలామంది ఉన్నారన్నమాట ఆ రోజు, క్రౌడ్ అయితే. జనాలు లేరు. టెంపుల్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా ఏ పండగ వచ్చినా సరే మెయిన్గా ఈ టెంపుల్కే వెళ్తాము. మా అన్న సన్నప్రసన్న కూడా ఈ టెంపుల్లోనే చేసామన్నమాట. ఇంకా స్కూల్ టైం అయితే అయిపోతుంది. ఇంకా మా రాజమ్మ టిఫిన్ హోటల్ టైము ఆడే నిమ్మలంగా తినొచ్చు. రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. ఇంకా ఆ రోజు తొందరగా లేచి పనులు ఉండడం వల్ల నేనైతే ఇంట్లో ఏం తినలేదు. సో ఇంకా మా మమ్మీ దగ్గర టిఫిన్ అయితే తీసుకువెళ్తున్నాను అనమాట. సో ఒక 2 సార్లు తీసుకుంటా, ఒకసారి అమౌంట్ ఇచ్చేస్తాను అనమాట. సో అలా తీసుకుంటాను. హద్దకు కూడా కడుతున్నాను. ఇంకా నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ ఈ ఫీల్డ్లోనే ఉంది. ఇంకా నేనైతే పొట్లాలు కట్టుకుంటూ కూడా ఉన్నాను చదువు మానేసి. సో అలా పొట్లాలు బాగా కడతానమాట. నేను అమ్మ డ్యూటీకి వెళ్ళి వచ్చి బండి పెట్టేదనమాట. సో అప్పుడు కూడా నేను అన్నీ రెడీ చేసి పెట్టేదాన్ని. అన్ని స్నాక్స్కి ఏమేమి కావాలో సాయంత్రం బజ్జీలు బోండాలు కూడా వేస్తుంది. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్స్ కూడా పెడుతుంది అనమాట. ఇంకా హరితక్కకైతే ఆనియన్ బోండా కావాలన్నమాట. 2 ఇడ్లీ. ఏం కాదు, మొత్తం ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని. అక్క నేను సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము, కలర్ కూడా సేమే. కాకపోతే అక్క ఒకసారి వేసుకుంది కాబట్టి అట్లా కలర్ షేడ్ అయింది. ఇంకా కవితక్క కూడా ఉందనమాట. సో మేము ముగ్గురం ఎప్పుడు వేసుకుంటామేమో, ఆ రోజు ఎప్పుడో సో తెలియదు. కానీ ఇప్పుడైతే మేమిద్దరం వేసేసుకున్నాము. మనకి కొత్త డ్రెస్సులు ఉంటే అసలు ఆగబుద్ధి కాదు, వేసుకోవాలా పాడు చేసేసేయాలి. చూడు ఈరోజు మొత్తం వీడియో తీసుకున్నా, చూడట్లేదు అమ్మ. చెప్పండి అందరం. ఇది నా అక్క ఉమ్మక్క, మా వదిన, ఈమె మా వదిన. సరే మా మమ్మీ ఇంకా రాలే, వస్తుంది అది ఇంకా నోమదే ఇంకా రాలే. ఇంకా ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి ఇంకా వీడియో అయితే ఆఫ్ చేసేసాను. మళ్ళీ లంచ్ టైంలో మేమందరం కలిసి లంచ్ చేసేటప్పుడు వీడియో తీసాను అనమాట. సో మా అక్క వాళ్ళందరూ ఈరోజు నాన్ వెజ్ లేదనమాట. ఆ రోజు వైకుంఠ ఏకాదశి ఏమో ఉందనమాట. సో ఆ రోజు తీసిన వీడియో. ఇంకా అందరం నాన్ వెజ్ లేదు, అసలు మాకు ఆ పిల్లను నాన్ వెజ్ ఎలా లేదు. ఇంకా ఆఫీస్ అయిపోయాక బస్సు దిగినాక మేము రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ కూరగాయలు పెడతారన్నమాట. సో మా అక్క వాళ్ళు రోజు కూరగాయలు తీసుకుంటారు. ఇంకా తీసుకుని అందరం వెళ్ళిపోతాము. సో ఇంతవరకు అయితే వీడియో తీసాను, చాలా మిస్ అయినాయి. మానస్ని రెడీ చేసేది ఇంకా అన్నీ చాలా మిస్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో అన్నీ కవర్ చేస్తాను. సో వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.